న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు నియమించే కొలీజియం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాలకు సంబంధించి కొలీజియాల కార్యకలాపాలు జోక్యం చేసుకోవడం ద్వారా సమస్యల తేని తుట్టను కదల్పదలుచుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు జడ్జి పోస్టులకు తనకన్నా జూనియర్ల పేర్లను ప్రతిపాదించారని, తన పేరును ఆ జాబితాలో చేర్చలేదంటూ హిమాచల్ ప్రదేశ్కి చెందిన న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. ఇలా చేయాలని కానీ ఫలానా పేరును పరిశీలించాలని కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించదు, వాటి కార్యకలాపాలు జోక్యం చేసుకోదంటూ జస్టిస్ పివి నాగరత్న, జస్టిస్ జోయమాల్య బాగ్చేల ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యవస్థ ఎక్కడ రాజ్యాంగంలో రాయబడింది ఆ కొలీజియం ఫైనల్ అన్నటువంటిది? ఎక్కడైనా రాజ్యాంగంలో లేని అంశాలకి కోర్టులు తమ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. కానీ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు నియామకం ప్రొసీజర్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా తను లాగేసుకుంది. ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయం కోరుతుంటే ఆ న్యాయం మేం చేయలేమని సుప్రీంకోర్టు చెప్తే కొలీజియం సుప్రీంకోర్టు కంటే కూడా అత్యున్నతం అంటే ఇంకెలాగా?